నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వాల సమ్మేళనం ఆంజనేయ స్వరూపం. సాక్షాత్తు రుద్రతేజ స్వరూపం, జగద్రక్షణకై అవతరించిన మూర్తి ఆంజనేయ స్వామి. హనుమాన్ అంటే వాక్ స్వరూపుడు. విశిష్ట జ్ఞానంతో మనోబలం, ధీశక్తి మేలు కలయికలతో వ్యక్తీకరించే భావ పరంపరకు వానర వీరుడు సంకేతం. అలాంటి ఆంజనేయ స్వామి అభయానందాల్ని జంటగా మనకు అనుగ్రహిస్తాడు. కర్మయోగి, కార్యదక్షుడు, మహావీరుడు, మొత్తంగా అనంత సుగుణాల రాశి ఆంజనేయ స్వరూపం. అలాంటి మహితాత్ముడు ఆంజనేయుణ్ణి మనం విశేషంగా ఆరాధిస్తాం. ఆ పరంపరలో ఎన్నో ఆలయాలు ఆవిష్కారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి విఖ్యాతిగాంచిన ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీమద్ రామాయణంలో హనుమంతుడు విరాట్ రూపంలో వ్యక్తమవుతాడు. ఆ స్వామి ఎంతటి విరాట్ రూపుడో భక్తులకు వరాల సిరుల్ని అనుగ్రహించడంలో కూడా తన విరాట్ తత్వాన్ని అదే స్థాయిలో ప్రకటిస్తాడు. భౌతిక రూపంలో వానరునిగా, వృత్తి ప్రవృత్తిల్లో నరుని రీతిని పొంది, శక్తియుక్తుల్లో దైవత్వాన్ని చూపాడు. అలాంటి ఆంజనేయ స్వామి నెట్టికంటి ఆంజనేయ స్వామిగా కసాపురంలో భక్తుల కల్పతరువుగా కొలువుతీరి ఉన్నాడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనాదేవి కుమారునిగా ఆంజనేయుడు సీతాదేవి శోకాన్ని నివారించాడు. వానర యోధులకు నాయకునిగా అనేక మంది రాక్షసుల్ని సంహరించి దుర్జన భయంకరునిగా, సజ్జన శుభంకరునిగా స్వామి వ్యక్తమయ్యాడు. అలాంటి కార్యసాధకుడు, భక్తుల పాలిట ఆశ్రిత ఆపద్బంధువైన పవనసుతుడు ఈ క్షేత్రంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సువిశాలమైన, నేత్రానందకరమైన శిల్పకళా వైభవానికి అద్దం పట్టే ఆలయ గోపుర ముఖమంటపం, ప్రాకార మంటపాలతో ఆంధ్రప్రదేశ్లోని విశిష్ట ఖ్యాతిగాంచిన ఆంజనేయ స్వామి సన్నిధులలో ఈ ఆలయం కూడా ఒకటి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం కాలక్రమంలో సర్వాంగ శోభితంగా చూడచక్కని కట్టడాలతో నవీకరణ చెందింది. ప్రస్తుతం ఓ విరాట్ రూపాన్ని సంతరించుకున్న ఆలయంగా భక్తజనులను ఆహ్లాదపరుస్తోంది. ఈ ఆలయ ప్రాంగణం 4 దిక్కులా 4 రాజగోపురాలు ఉండడం విశేషం. ప్రధాన రాజగోపుర సమక్షంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్న విశ్వరూప హనుమద్ విగ్రహం భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. జయ హనుమానుని జయమని పాడరే, సుగుణధాముని శరణనరే. ప్రధాన ఆలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభ సమక్షంలో భారీ పాదరక్షలు ఉంటాయి. భక్తులను కాపాడడానికి, దుష్టశక్తుల్ని నిలువరించడానికి ఆంజనేయ స్వామి రాత్రి సమయంలో ఈ పాదరక్షల్ని ధరించి సంచరిస్తాడని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే భక్తులు ఈ పాదరక్షల్ని తాకి శిరస్సుపై ఉంచుకుని వీటికి నమస్కరిస్తారు. విక్రమశూరుని జయ హనుమానుని జయమని పాడరే, సుగుణధాముని శరణనరే.
గానము సేయుచు నిలిచిర సార్వజనీనమైన సార్వకాలికమైన మంత్ర సంహిత శ్రీమద్ రామాయణం. ఇందులో ఆంజనేయుడు ఉపాస్య దైవం. భక్తుడు భగవంతుడు తానే అయి రామాయణ సత్కథలో ఆంజనేయుడు కీలక భూమిక పోషించాడు. దాస్య భక్తికి ప్రతీకగా భాసిల్లే హనుమంతుడు కసాపురం క్షేత్రంలో గదాయుధధారిగా అభయహస్త ముద్రతో స్వామి దర్శనమిస్తాడు. దుష్ట శక్తుల పాలిట ప్రళయ భీకరునిగా, భక్తుల పాలిట ప్రసన్నమూర్తిగా స్వామి ప్రకటితమవుతాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అంటూ వాల్మీకి హనుమ వైభవాన్ని వర్ణించాడు. అవక్ర పరాక్రమశాలి ఆంజనేయుడు గర్భాలయంలో సర్వాలంకృత శోభితంగా కవచయుక్తంగా ఉత్తరాభిముఖుడై అభయానందదాయకుడై గోచరమవుతాడు. ఉత్తరాభిముఖుడైన స్వామిని దర్శించడం వల్ల మోక్షసిద్ధి, ఇష్టకామ్యార్థ లబ్ధి చేకూరుతుంది. స్వామి నేత్రాలలో ఒక నేత్రం స్పష్టంగా గోచరమవుతుంది. తనను దర్శించవచ్చిన భక్తులపై శుభదృష్టి ప్రదర్శిస్తాడు. అందుకే స్వామిని నెట్టికంటి ఆంజనేయునిగా వ్యవహరిస్తారు. బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికా. క్రీస్తు శకం 1521 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారిని ఆయన గురువులు వ్యాసరాయల వారు కుహు అనే జాతక ఖండం నుంచి రక్షించారు. తదనంతరం వ్యాసరాయల వారు కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రంలో తుంగభద్రా నదీ తీరాన నిత్య కర్మానుష్ఠానం చేస్తూ గంధంతో ఓ రాతిశిలపై ఆంజనేయుని రూపాన్ని చిత్రీకరించారు. మరుసటి రోజున ఆ చిత్రం ఓ శిల్పంగా వ్యక్తమయ్యింది. దాంతో ఆ స్వామి శిల్పంపై ఆంజనేయ ద్వాదశనామ బీజాక్షరాల యంత్రాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి స్వప్నాదేశం మేరకు వ్యాసరాయల వారు దక్షిణాపథంలో క్రీస్తు శకం 1500 సంవత్సరంలో 732 ఆంజనేయ స్వామి మూర్తుల్ని ప్రతిష్ఠించారు. 732వ మూర్తిగా నెట్టికంటి ఆంజనేయ స్వామిని వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారని చెబుతారు. ఒకప్పుడు పెద్ద రావి చెట్టు క్రింద మందిరంలో ఉన్న స్వామివారి మూర్తి ప్రస్తుతం విశాలంగా పరుచుకున్న ఆలయ లోగిలిలో దివ్య ప్రభాభాసితంగా అలరారుతోంది. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో వాతుర ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन నెట్టికంటి ఆంజనేయ నన్ను నిరతము కాపాడుమయ్యా నిన్నే నమ్మితి శరణమయ్యా అంటూ భక్తులు స్వామిని సభక్తికంగా వేడుకుంటారు. बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई। రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తారు. ప్రతి మంగళ శనివారాలలో ఈ క్షేత్రం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఈశ యమ కుబేర దిగుపాల జహాతే
कभी कोविद कही सकै कहाती। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन परभानु, लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। जय हनुमान जय हनुमान। राम दुआरे तुम रखवारे, होतना। స్వామివారు ప్రదక్షిణలతో ప్రసన్నుడవుతాడు. భక్తులు వారి మొక్కుబడులు అనుసరించి 108, 41, 21, 11 ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణల సందర్భంలో శ్రీరామనామాన్ని, ఆంజనేయ నామాల్ని సభక్తికంగా జపిస్తారు భక్తులు. రామాయణమనే రత్నహారానికి మధ్యలో ఉన్న కొలికిపూస దివ్య పతకం హనుమ. హనుమంతుణ్ణి మహాదేవాత్మజ అంటారు. హనుమంతుణ్ణి సాక్షాత్తు శివసుతునిగా శతరుద్ర సంహిత వివరించింది. శివపరమాత్మ 11వ అవతారమే హనుమంతుడని ఈ సంహిత పేర్కొంది. అలాంటి విశిష్ట రూపుడు నెట్టికంటి ఆంజనేయుడు ఎందరో భక్తులకు ఆరాధ్య దైవంగా అలరారుతున్నాడు. ఈ క్షేత్రంలో ఆకు పూజ విశేషమైనది. తమలపాకులతో తీర్చిదిద్దిన వెండి చట్రం, వెదురు చట్రాలతో స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. భక్తులు తమలపాకు చట్రాలను చేతబూని ఆలయ ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారికి సమర్పిస్తారు. ప్రతినిత్యం ఆర్జిత సేవలతో పాటు తమలపాకు పూజను సహస్రనామాల నేపథ్యంగా నిర్వహిస్తారు. భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం, భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. भजे पावनं भावनानित्यवासं, भजे बालभानु प्रभाचारुभासं, भजे चन्द्रिकाकुन्दमन्दारहासं, भजे सन्ततं रामभूपालदासं। भजे वायुपुत्रं भजे वायुपुत्रं, भजे वायुपुत्रं भजे वायुपुत्रं। అద్దాల మంటపంలో సీతారాముల దివ్యమూర్తుల అమరిక మనోహరంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ సేతుశిల ప్రత్యేక ఆకర్షణ. శ్రీరాముడు రావణునిపై దండెత్తడానికి, లంకకు వెళ్లడానికి సాగరంపై సేతువును నిర్మించాడు. ఆ సేతువులో వాడిన ఓ శిలగా ఈ క్షేత్రంలో ఉన్న ఓ శిలను పేర్కొంటారు. గాజు తొట్టెలో ఉన్న నీటిలో ఈ రామసేతు శిల తేలియాడడం భక్తులను ఆకర్షిస్తుంది, విస్మయానందానికి గురి చేస్తుంది. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం.
గ్రహదోషాలు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, శారీరక మానసిక పరమైన రుగ్మతల్ని తొలగించుకోవడానికి భక్తులు ఈ క్షేత్రంలో స్వామివారి ఆలయ సమక్షాన నిద్ర చేస్తారు. ఈ క్షేత్రంలో భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని ప్రతినిత్యం వితరణ చేస్తారు. శనివారం విశేషంగా ఈ అన్నదానం కొనసాగుతుంది. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధి సమీపంలో శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంటుంది. నమో జ్యేష్ఠాయచ అంటూ వేదం శివమహాదేవుణ్ణి సర్వదేవతలలో ప్రథమునిగా పేర్కొంది. అలాంటి ఆదిదైవం అనాది దైవమైన శివుడు విశ్వేశ్వరునిగా ఈ సన్నిధిలో పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని ప్రతినిత్యం వితరణ చేస్తుంటారు. శనివారం విశేషంగా ఈ అన్నదానం కొనసాగుతుంది. విశ్వేశ్వరాయ నరకాంతకతార. ఈ దేవాలయంలో కాశీ విశాలాక్షి సహితంగా ఉన్న విశ్వేశ్వర స్వామి దర్శనం ఇహపర సౌఖ్యకారకం. అమ్మవారి విశాలమైన అక్షులు అనగా కన్నులు ఈ సృష్టి వైపు కరుణామయ దృక్కుల్ని ప్రసరింపజేస్తాయని చెబుతారు. విశ్వేశ్వరుడు సృష్టికి అధిపతిగా, విశ్వంభరునిగా, విశ్వనాథునిగా అలరారుతుంటాడు. ఆది దంపతులైన ఈ పుణ్యమూర్తులను ఒకే లోగిలిలో దర్శించుకుని భక్తులు ఆనందప్రదులవుతారు. గంగాధరాయ గజరాజ విమర్దనాయ. దేవతామూర్తుల పరంపరలో సర్వశక్తియుక్తులకు ప్రతీక హనుమంతుడు. పరమార్థ సాధనకు, శ్రీరామచరణ సేవా ప్రాప్తికి వానరం వంటి మనస్సు కూడా ప్రయత్నించవచ్చని హనుమ పాత్ర ద్వారా వెల్లడవుతోంది. అలాంటి విశిష్ట గుణవైభవమూర్తి ఆంజనేయ స్వామికి ఈ కసాపుర క్షేత్రంలో అర్చనాది ఉత్సవ సంవిధానం కమనీయంగా కొనసాగుతుంది. కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు కడు కమనీయ బంధురంగా భక్తిభావపూరితంగా కొనసాగుతాయి. నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం. ప్రతి మంగళ శనివారాల్లో, పర్వదినాల్లో శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి వార్ల ప్రాకారోత్సవాన్ని అత్యంత వైభవంగా చేస్తారు. సంహారకం వజ్రకాయం నమో. హనుమత్ వ్రతాలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణలు విశేషంగా ఇక్కడ నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి అనగా హనుమత్ జయంతి నాడు ఈ క్షేత్రం భక్తజనుల కోలాహలంతో, విశేష అర్చనలతో ఎంతో సందడిగా ఉంటుంది. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. శివ మహాదేవుణ్ణి, శివాంశ సంభూతుడైన ఆంజనేయుణ్ణి భక్తులు ఈ క్షేత్ర సందర్శనం ద్వారా ఒకేసారి దర్శించుకునే పుణ్య విశేషాన్ని సొంతం చేసుకోవచ్చు. భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం. సంకట నివారణం, శోకనాశనం, అభీష్ట ఫలసిద్ధి, ఆనందలబ్ధి ఇవి ఆంజనేయుని అనుగ్రహ విశేషాలు. అందుకే స్వామి అభయాంజనేయునిగా వర్ధిల్లుతున్నాడు. ప్రసన్నాంజనేయునిగా, ప్రమోదాంజనేయునిగా వర్ధిల్లుతున్నాడు. నెట్టికంటి ఆంజనేయుని శుభవీక్షణ మనపై ఎల్లవేళలా ప్రసరించాలని సదా కోరుకుందాం.
మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.